హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితా సిస్టర్స్. మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మన కంటెంట్ చూడండి. ఇఫ్ యూ ఫీల్ మన కంటెంట్ యూస్ఫుల్ అనిపించినా లేదా ఇంట్రెస్టింగ్ అనిపించినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఈ మల్లి చెట్టు వీడియోతో ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మల్లి చెట్టు వీడియో షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశానండి. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఆ వీడియో పోస్ట్ చేశాక ఆ వీడియోలో చాలా మంది వచ్చేసి ఈ మల్లి చెట్టుకి ఇన్ని పూలు ఎలా కాస్తున్నాయి, మాకు కొంచెం ఏమైనా మొక్క ఇవ్వగలదా అన్నట్టుగా అడిగారు. ఆ ఇయర్ సీజన్ అయిపోవడం వల్ల మేము అప్పుడు పెద్దగా రెస్పాండ్ అవ్వలేకపోయాము. సో ఈ ఇయర్ అయితే ఆ మల్లె చెట్టుకి అన్ని పూలు కాయడానికి రీజన్ ఏంటి, మేము ఏం చేస్తున్నాము, ఆ చెట్టుకి ఏం వేస్తున్నాము, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్పేస్తాను. ఎవరికైనా ఈ మల్లె చెట్టు మొక్క కావాలనుకుంటే కామెంట్ చేయండి, మా దగ్గరలో ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా ఇస్తాము. ఈ మల్లెపూల సీజన్ స్టార్ట్ అయిందంటే వెంటనే ఇంకా చెట్టుకి మొగ్గలేసి పూలన్నీ కాస్తాయి కదండి. పూలు కాస్తున్నాయి కదా అనేసి డైరెక్ట్ గా పూలను కాయనిచ్చేయకుండా ఫస్ట్ మనం ఆకంతా తుంచేసుకోవాలండి. ఇది ఎప్పుడు చేయాలంటే మల్లెపూల సీజన్ స్టార్ట్ అవుతుంది అనగా ఆకును తుంచేసుకుంటే మల్లెపూల సీజన్ స్టార్ట్ అయ్యే టైంకి మనకి పూలు పూస్తాయి బాగా. ఈ వీడియోలో మీరు కానీ ఈ ఆకుల్ని బాగా గమనించినట్టయితే ఇవి లేత ఆకులేనండి, ముదురు ఆకులు కనిపించవు మీకు ఎక్కడ. ఎందుకంటే మేము ఆల్రెడీ మల్లెపూల సీజన్ స్టార్ట్ అయింది అనగానే ఫస్ట్ టైం ఒకసారి ఆల్రెడీ ఆకు తుంచేసామండి. ఫస్ట్ టైం ఆకు తుంచేసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఐగుళ్ళు పెట్టుకుంటూ ఇలా లేతాకు వచ్చేసి లేతాకుతో పాటు మొగ్గలు కూడా పెట్టుకొని వచ్చి ఈ విధంగా పూలు పూస్తున్నాయండి. మేము ఫస్ట్ టైం ఆకు తుంచేసిన తర్వాత మాకు పూలు పూస్తున్న టైంలో మాకైతే ప్రతిరోజు 2 మూదల పూలు వచ్చేటివండి. 2 మూదల పూలు ఇచ్చేస్తుంది కదా అనేసి మేము అంతటితో ఆగట్లేదండి. ప్రతి ఇయర్ చేస్తున్నట్టుగానే ఈ ఇయర్ కూడా మేము రెండోసారి కూడా ఆకు తీస్తున్నాము. కాకపోతే రెండోసారి ఆకు తీస్తున్నప్పుడు చెట్టుకి మొగ్గలు ఏవైతే వచ్చున్నాయో ఆ మొగ్గలు అలానే ఉంచి కేవలం ఆకు మాత్రమే రిమూవ్ చేస్తున్నామండి. మొగ్గల్ని అయితే ఇక్కడ ఏం తుంచట్లేదు. ఫస్ట్ ఆ చెట్టుకు ఉన్న విరగూసిన పూలన్నీ కూడా పక్కకు కోసి పెట్టేసుకున్నాము. ఆ మొగ్గల్ని అలానే ఉంచేసి ఆకు మాత్రం రిమూవ్ చేస్తున్నాము. ఆకు రిమూవ్ చేసే టైంలో కూడా కేవలం ఆకు వరకే విడిగా వచ్చేసేటట్టు చూడండి. ఆకుని లాగినప్పుడు అది స్టెమ్ తో పాటు కొంచెం బయటికి వచ్చి పైన ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది కదా, అలా కానీ వచ్చిందంటే స్టెమ్ కూడా పాడైపోద్దండి. సో అందుకనేసి ఇది లేతాకు కాబట్టి ఆకు తుంచేటప్పుడు ఆకు మాత్రమే సపరేట్ అయ్యి వచ్చేటట్టు చూసుకొని తుంచాలి. ఈ విధంగా చెట్టుకున్న ఆకు మొత్తం రిమూవ్ చేసేయాలండి. కేవలం ఆకు మాత్రమే. చెట్టుకున్న ఆకంతా రిమూవ్ చేసేస్తున్నాం కదా, ఆల్రెడీ చెట్టుకు చాలా మొగ్గలు పెట్టేసి ఉన్నాయి కదా, ఆ మొగ్గలన్నీ పూలుగా ఇస్తాయా లేకపోతే అవన్నీ వాడిపోతాయా అన్న డౌట్ అందరికీ రావచ్చు. ఆ మొగ్గలకైతే ఎటువంటి డ్యామేజ్ ఉండదండి. చెట్టుకి ఆకున్నప్పుడు ఎలా అయితే మనకి ప్రతిరోజు పూలు ఇస్తాయో అదే విధంగా ఆల్రెడీ కాస్తున్న మొగ్గలన్నీ కూడా మనకి ఆల్రెడీ పూలని ఇస్తున్నాయి. ఆ క్లిప్స్ కూడా ఈ వీడియోలోనే అటాచ్ చేస్తున్నానండి. కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆల్రెడీ మనం ఒకసారి ఆకు తుంచేసి మొత్తం లేత ఆకు లేత కొమ్మలు వచ్చున్నాయి కాబట్టి ఆ మొగ్గలు వచ్చిన స్టెమ్స్ కూడా చాలా సెన్సిటివ్ గా ఉన్నాయండి. ఆకు తుంచే టైంలో మొగ్గలు కూడా చాలా తునిగిపోయి వస్తున్నాయి. సో ఆకు తుంచేటప్పుడు మొగ్గల దగ్గర చేయి పట్టుకొని అక్కడి వరకు తునకుండా దాని కింద ఆకు వరకు రిమూవ్ అయ్యేటట్టుగా చూసుకొని జాగ్రత్తగా తుంచుకోవాలి, లేకపోతే మొగ్గలన్నీ కూడా రాలిపోతాయి. ఆకంతా రిమూవ్ చేసేసాక చెట్టు ఇలా కనిపిస్తుందండి. చెట్టుకి ఓన్లీ కొమ్మలు మరియు మొగ్గలు మాత్రమే ఉంటాయి. ఈ ఆకంతా వచ్చేసి రిమూవ్ చేసిన ఆకండి. ఇక్కడ చెట్టుకి 2 తాళ్లు కట్టేస్తున్నాం కదండి. యాక్చువల్ గా ఈ తాళ్లు ఎందుకు కట్టామంటే చెట్టు వచ్చేసి కిందనే స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం పైకి వెళ్ళి పైన మొగ్గలు వచ్చి చెట్టు అంతా కొంచెం పైన గ్రో అవ్వడానికి కింద మేము ఇట్లా కట్టేసాము. ఇలా కట్టేయడం వల్ల ఏమవుద్దంటే చెట్టు కిందనే ఒక పొదల్లాగా రాకుండా కొంచెం పైకి గ్రో అయ్యి పైనంతా పూలు వస్తాయి మనకి. ఇంకా ఇక్కడ ఈ దబల్లో ఉండేది వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళండి. ఏ రోజుకి ఆ రోజు బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో సరి సమానంగా నార్మల్ నీళ్లు కూడా యాడ్ చేసుకొని ఇట్లాగా చెట్టు పైన చల్లాలండి. ఇలా చెట్టు పైన చల్లడం వల్ల ఆ నీళ్ళు అనేది చెట్టు కొమ్మల మీద కూడా పడుతుంది కాబట్టి కొమ్మలు బాగా గ్రో అయ్యి మొగ్గలు బాగా పెట్టడానికి ఛాన్స్ ఉందండి. టైం ఉంది అనుకుంటే స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే చేసుకోవచ్చండి. టైం ఎక్కువ లేదు, అంత టైం ఇక్కడ స్పెండ్ చేయలేము అనుకున్నప్పుడు ఇట్లా చల్లేసుకుంటే సరిపోద్ది. ఈ బియ్యం కడిగిన నీళ్లు కూడా కొత్తగా మళ్ళీ ఆకులు పెట్టనంత వరకే చల్లాలండి. వన్స్ ఆకులు స్టార్ట్ అయిన తర్వాత ఈ బియ్యం నీళ్ళు చల్లామంటే దానిపైన ఒక జిడ్డుగా అయిపోవడం, లేదంటే ఈ నీళ్లు కొంచెం తీయగా ఉంటాయి కదండి స్టార్చ్ వల్ల, సో దాని వల్ల చీములు పట్టడం పురుగులు పట్టడం ఇలాంటి ఛాన్స్ ఉంది. సో అందుకనేసి ఆకులు మొలవనంత వరకే ఈ బియ్యం నీళ్లు అట్లాగా వాడుకోవచ్చు. అవి కూడా డైలీ కాకుండా వీక్లీ 3 to 4 times చల్లితే చాలండి. ఇంకా ఈ బియ్యం నీళ్లు కాకుండా నార్మల్ వాటర్ ని పట్టిస్తుంటే చాలు. నార్మల్ గానే మల్లె చెట్టుకి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. ప్రాపర్ సన్లైట్ ఉండి మీడియం వాటర్ ఉన్నా కూడా చాలు. మేము చేసేదైతే ఇదే అండి. సీజన్ కి 2 సార్లు ఆకు తుంచేస్తాము. మొగ్గలు బాగా వచ్చి పూలు బాగిస్తుంది. ఓన్లీ నీళ్లు సన్లైటే కాదండి, మట్టి వాటం కూడా బాగుండాలి. మట్టి బాగున్నప్పుడే ఏ చెట్టు అయినా కూడా బాగా గ్రో అయ్యి బాగా దాని నుంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో ఇదండి ప్రతి మల్లెపూల సీజన్ కి మేము తీసుకునే కేర్ అయితే ఇదే. ఐ హోప్ ఈ వీడియో యూజ్ అయిద్ది అనేసి అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.